హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత పాలిటెక్నిక్ కానీ ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్తో కానీ బీఎస్సీ బీటెక్లో అగ్రికల్చర్ గ్రూప్స్ కంప్లీట్ చేసిన వారు వ్యవసాయ రంగంలో రైతులకు దేశానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి కనిపిస్తుంది పచ్చిమిరప మొక్క అన్నమాట. సో ఈ పచ్చిమిరప మొక్కని మనము సైంటిఫిక్ నేమ్ ఉంటుంది పచ్చిమిర్చికి. దాని నేమ్ ఏంటంటే క్యాప్సికమ్ ఐనియం అని పిలుస్తారు. సో మనకి ఇక్కడ కనిపిస్తుందంతా కూడా పచ్చిమిరప తోట అనమాట, పచ్చిమిరప తోట. సో మొత్తం ఆ చుట్టుపక్కల అంతా కనిపిస్తుంది. ఇది ఎక్కడో లేదు, కాకినాడకి ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక ఊరుంది. ఆ ఊర్లో ఈ బాగా పండిస్తారనమాట. ఈ పచ్చిమిరపతో పాటు చాలా వెజిటేబుల్స్ పండిస్తారు. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసి ఒక వీడియో చేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చేద్దామనే ఉద్దేశంతో వీడియో చేయడం జరుగుతుంది. అంటే వ్యవసాయం రైతులకు ఇలా విధంగా చేస్తారు అనేది విద్యార్థులకు అవగాహన కల్పించాలని నా ఉద్దేశం. ఇక్కడ మనకు కనిపిస్తుంది పచ్చిమిరప మొక్క ఒక పువ్వును చూసారండి. సో ఆ పువ్వే పచ్చిమిరపకాయగా మారుతుందన్నమాట. ఎన్ని పువ్వులు ఇక్కడ మనకు 2 పువ్వులు కనిపిస్తున్నాయి. సో 2 పచ్చిమిర్చి, దాని ప్రక్కన ఇంకొక పువ్వు కనిపిస్తుంది. అంటే ఈ ఫ్లవర్ ద్వారా పాలినేషన్ జరిగిన తర్వాత ఆ పచ్చిమిరపకాయ వస్తుందన్నమాట ఆ ఫ్లవర్ నుంచి. అంటే చిన్నగా ఉంటుంది ఫస్ట్, తర్వాత గ్రాడ్యువల్గా ఒక 1 మంత్ లోపు ఆల్మోస్ట్ ఈ చుట్టూ అంతా కూడా పచ్చిమిరపకాయలన్నీ చేతికి వచ్చేస్తాయి అన్నమాట. చేతికి వచ్చేయడం అంటే 1 మంత్ అయిన తర్వాత ప్రతి 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి రైతులు వీటిని సెపరేట్ చేస్తారు, పచ్చిమిర్చి కట్ చేసి వాటిని మళ్ళీ మార్కెట్కి పంపిస్తారు. సో యాక్చువల్గా వీళ్ళకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడతారు దీని మీద రైతులు. ఎందుకంటే దాన్ని ఆ చిన్న మొక్కల నుంచి అక్కడ నాటిన తర్వాత దానికి వాటర్ పోయడము, దానికి పెస్టిసైడ్స్ వేయడము, దానికి చాలా రకరకాల ప్రొటెక్ట్ చేయడము. నైట్ టైం ఏమో మంకీస్ నుంచి, అలాగే డే టైం వచ్చే వేరే యానిమల్స్ నుంచి అటాక్ కాకుండా ఈ యొక్క తోటని చాలా సేఫ్గా చేసుకుంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ వీళ్ళు మార్కెట్ తీసుకొచ్చిన తర్వాత మన దగ్గర చాలా ఎక్కువ తీసుకుంటారు, కానీ రైతులకి ఇచ్చేది మాత్రం చాలా తక్కువ అనమాట. సో మనకి ఇక్కడ ఒక మొక్కను చూస్తే ఒక మొక్కకి ఆల్మోస్ట్ ఒక 80 నుంచి 90 వరకు కూడా పచ్చిమిర్చి ఉన్నాయండి. ఇది చిన్న స్టేజ్లో ఉన్నటువంటి పచ్చిమిర్చి అనమాట, పచ్చిమిరపకాయ. సో ఇది చాలా కారంగా ఉంటుంది అనమాట. పచ్చిమిరపకాయ తెలుసు కాబట్టి మనకి ప్రతి ఇంట్లో కూడా వంటలో ఖచ్చితంగా ఉండవలసింది పచ్చిమిరపకాయ. అందుకని ఎక్కువగా దీన్ని సాగు చేస్తారు. ఇది కాకినాడకి దగ్గరలో ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఇవన్నీ చేస్తారు. ఈ మొక్కకు చూసినట్టయితే చాలా పచ్చిమిర్చి ఉన్నాయి చూడండి, ఒక 80 వరకు ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క మొక్కకి 80 ఉన్నాయనంటే అవన్నీ కూడా ఒకేసారి కూడా కాయవు, ఒకేసారి కూడా కట్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ముందు పుట్టిన లేదా ముందు స్టార్ట్ అయినటువంటి మొక్క నుంచి వచ్చినటువంటి ఆ పచ్చిమిరపకాయ అయితే ముందు కట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ ఒక పచ్చిమిరపకాయ కట్ చేశాను. అది అసలు ఎలాగుంటుందో టేస్ట్ చూసాను అనమాట. అదంతా ఇంకా చిన్న స్టేజ్ ఉంది కాబట్టి అంత కారం అయితే లేదు, కానీ ఒక రకమైనటువంటి గ్రీనిష్ టేస్ట్, అలాగే పచ్చిగా స్మెల్ వస్తుందన్నమాట. అంత కారం అయితే లేదు, ఎందుకంటే అది ఇంకా టెండర్ స్టేజ్లో ఉంది. అది కరెక్ట్గా ఒక పెద్ద స్టేజ్ అయితే మాత్రం అప్పుడు మొదలవుతుంది కారం, కానీ కొద్దిగా ఉంది. అంత కారం అయితే నాకు అనిపించలేదు. సో కానీ ఒక పచ్చిగా ఒక స్మెల్ వస్తుంది అనమాట. అంటే దట్టు ఏంటంటే ఎప్పటికప్పుడు కెమికల్స్ స్ప్రే చేస్తారు కాబట్టి పురుగులు అవి పట్టకుండా ఆ కెమికల్ స్మెల్ వస్తుంది. అలాగే అంత కారం అయితే లేదు, పచ్చిగా అంటే పసరు కంపు వస్తుంది అనమాట, గ్రీనిష్ కంపు అనమాట స్మెల్ అది. సో ఇది కరెక్ట్గా స్టేజ్ అయితే మాత్రం చాలా కారంగా ఉంటుంది అనమాట. అది ఒట్టుగా అసలు కొరకడం కూడా చాలా కష్టమే అనమాట. సో ఈ విధంగా మనము ప్రతిరోజు వంటకు ఉపయోగించే పచ్చిమిరపకాయల సాగు ఈ విధంగా జరుగుతుంది. 1.5 మంత్ లేదా 2 మంత్స్లో ఇది చేతికి వచ్చేస్తుంది అనమాట. సో చాలా కారం అయితే ఉంది. వెళ్ళే కొలిది ఫస్ట్ అయితే అంత కారం లేదు, కానీ నా దగ్గర వాటర్ కూడా లేదు ఆ టైంలో. కొద్దిగా కారం అయితే పెట్టింది నాకు, కానీ చాలా కారం అయితే ఉంది. సో ఇవి చాలా టెండర్ స్టేజ్ అనమాట ఇవన్నీ కూడా. అంటే కిందకి వేలబడుతున్నాయి. ఇదిగో ఈ పచ్చిమిరపకాయలన్నీ కూడా చెట్టుకి కింద 1 2 3 4 5 6 7 8 అలా 9 10 అలా ఒకవైపు 10 11 12 13 చాలా ఉన్నాయి. ఇలా అన్ని 4 వైపులో చూస్తే ఒక్కొక్క చెట్టుకి మినిమం 50 to 60 ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. సో 50 to 60. సో అంటే ఒక్కొక్క చెట్టుకి ఖచ్చితంగా ఒక్క ట్రిప్కి ఒక పావు కేజీ రాకపోయినా ఒక 100 గ్రామ్స్ ఖచ్చితంగా వస్తుంది అనమాట పచ్చిమిర్చి. సో ఇవన్నీ కూడా వీళ్ళు కట్ చేసి ప్రతిరోజు పెద్ద బ్యాగ్స్లో స్టోర్ చేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేసేస్తారు మార్కెట్కి.
సో మీడియేటర్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళు వీళ్ళ దగ్గర కొనుక్కుని పట్టుకు వెళ్ళి వాళ్ళు ఎక్కువ ప్రైస్కి మనకి మార్కెట్లో అమ్ముతారు, కానీ వీళ్ళ దగ్గర మాత్రం చాలా తక్కువ కొంటారు. సో ఇటువంటి పంట చేతికి రావాలన్నా లేకపోతే పంట ఎక్కువగా పండాలన్నా పెస్టిసైడ్స్ అలాగే కొన్ని కెమికల్స్తో కూడినటువంటి ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా చదువులో భాగమే. చదువుకున్న ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ ఫిజిక్స్ అలాగే బయాలజీ చదువుతారో ఇంటర్మీడియట్లో వీళ్ళందరూ కూడా అవగాహన వస్తుంది. ఇది డ్రై చిల్లీ అనమాట మనకి. సో అదే మొక్కని కొంతసేపు ఉంచేస్తే ఎండిపోతుంది అనమాట కొన్ని రోజులకి, ఇది డ్రై చిల్లీ అయిపోతుంది. దీంట్లో మనం కారం తయారు దీన్ని బాగా చేసినట్టు. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇదిగో దీన్ని మనము కారంతో చేసి మళ్ళీ మనకు ఇంట్లో ఉపయోగించుకుంటాం అన్నమాట. ఓకే, ఈ వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్సన్ కాకినాడ యూట్యూబ్ ఛానల్.